జగ్గయ్యపేట టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించిన ఏపీటీఎల్ డీసీఓ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలో అతి త్వరలో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపిన ఏపీటీఎల్ డీసీఓ చైర్మన్ మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అందజేయమని కోరిన సామినేని ఉదయభాను. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లకు త్వరలో 145 కోట్ల బ్యాంకు వడ్డీ రుణమాఫీ, ఇది కూటమి ప్రభుత్వ హామీ. జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డు నందు గల టిడ్కో గృహ సముదాయాన్ని ఏపీటీఎల్ డీసీఓ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఏపీఎల్ఎల్సి డైరెక్టర్ మండలి రాజేష్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జనసేన యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ మానేపల్లి బ్రహ్మం, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు మరియు జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ జగ్గయ్యపేట పేద ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి టిడ్కో గృహ సముదాయాన్ని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయడం కొరకు వచ్చిన ఏపీటీఎల్ డీసీఓ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఏపీఎల్ఎల్సి డైరెక్టర్ మండలి రాజేష్, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ మరియు ఇతర అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఒక మిగిలిన కాలనీతో కొంచెం కంపేర్ చేసుకుంటే కొంతవరకు ఇక్కడ మెరుగ్గానే కంప్లీట్ అయిన వర్క్. దానికి ఇందాక ఉదయభాన్ గారు చెప్పారు, వారు క్రితటి సారం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంబడిబడి కాంట్రాక్టర్లు పేమెంట్ ఇప్పించడం కానీ, సబ్స్టేషన్ శాంక్షన్ చేయించి దాన్ని పన్ను తీయించడం కానీ, ఇటువంటివి ఎక్కువ అఫీషియల్స్ వెంబడిబడి పన్ను తొందరగా చేయాలా, మా టర్మ్ అయ్యే లోపల నేను ఇక్కడ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి, సో ఒక రకంగా అప్పటి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే చేయని పని చేశారు, సాహసోపేతమైన పని. అందుకనే కావాలా వారికి కొంచెం దూరం పెట్టడం జరిగింది అప్పటి ప్రభుత్వం. సో ఇవాళ ఇక్కడ ఫ్లాట్స్ కంప్లీట్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చాలా మిగిలి ఉన్నాయి. సో వాటిని మేము ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని పిలవడం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా మాకు రావాల్సిన పేమెంట్స్ వాటి గురించి అడుగుతుంటే దాని గురించి ప్రభుత్వాన్ని మేము అంతా కూడా ఒక అంచనాకు వచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతే మొన్న ఈ మధ్య హడ్కో నుంచి 4,500 కోట్లు రుణం టిడ్కో ఇళ్ల కోసం శాంక్షన్ జరిగింది. ఇదే కాకుండా మన ప్రభుత్వం నుంచి ఒక 145 కోట్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ముఖ్యంగా 365 చదరపు అడుగుల ఇల్లు, 430 చదరపు వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ డబ్బులు అప్లికేషన్ మనీ అని వెచ్చించి, అదే కాకుండా వాళ్ళ పేరు మీద లోన్ ఏదైతే ఉందో లోన్ కాంపోనెంట్ డ్రా చేయడం కూడా జరిగింది. డ్రా చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యి మారటోరియం పీరియడ్ ఏదైతే ఉందో బ్యాంకుకి అది అయిపోవడం, బ్యాంకులు వాళ్ళ మీద పడ్డం, మీరు పే చేయకపోతే మీ సిబిల్ దెబ్బతింటుంది, మీకు ఇంకో వివిధ రకాల లోన్ రాదు అని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేస్తుంటే అటువంటి రిప్రజెంటేషన్స్ ప్రజలు మాకు డైరెక్ట్గా చెప్పడం, ప్రజాప్రతినిధుల ద్వారా అటువంటి రిప్రజెంటేషన్ రావడం, అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ జరిగింది. ఇవన్నీ తీసుకొని ప్రభుత్వం మొన్న డిసెంబర్ 31 దాకా ఎవరైతే ఈ 365 430 స్క్వేర్ ఫీట్ సంబంధించి ఇల్లు తీసుకున్నారో అప్పులు, వాళ్ళ తరఫున 145 కోట్ల డబ్బులు కట్టడం జరుగుతున్నది. త్వరలోనే ఆ మొత్తం అమౌంట్ బ్యాంక్స్కి రెమిట్ చేస్తాం. దానివల్ల టిడ్కోకి ఫర్దర్గా ఎవరైతే ఈ 365 430 ఇళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ తరఫున రావాల్సిన లోన్స్ కూడా డ్రా చేసే హక్కు ఉంటుంది. దాదాపు 1000 నుంచి 1200 కోట్ల దాకా డ్రా చేసుకోవచ్చు. సో అందర ఆ డబ్బులతో కంప్లీట్ అవ్వాల్సిన పనులన్నీ, కాంట్రాక్ట్ చేయాల్సిన డబ్బులు కానీ ఏదైతే కొంచెం మిగిలినాయో ప్రయారిటీ మీద, ఇప్పుడు ఇక్కడ ఉన్న మన కాలనీలో ఎటువంటి కాలనీని చూసి ప్రయారిటీ చేసి ఏమన్నా కానీ ఈ సంవత్సరం ఆఖరికి 1,00,000 ఇళ్ళు పైగా అన్ని విధాల ఇల్లే కాదు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేసి పెయింట్స్ అయిపోయినాయి. లోకల్గా కరెంటు, మెయిన్గా పవర్ రాలేదు. పవరు, వాటరు, రోడ్స్, మౌలిక సౌకర్యాలు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆ మౌలిక సౌకర్యాల మీద దృష్టి సారిస్తాం. వీళ్ళని త్వరగా
కాంట్రాక్టర్స్ కూడా తీసుకొచ్చి ఆ పనులను కూడా పూర్తి చేసే విషయంలో తప్పకుండా మేము ముందుంటామని చెప్పి మరి వాళ్ళ జగ్గయ్యపేట వచ్చే సందర్భంలో మరి ప్రత్యేకంగా మేము విజయవాడ వెళ్ళి వారిని కోరాం. జగ్గయ్యపేటలో మేము ఎంతో కాలం ఎదురు చూస్తున్నాం. చాలామందికి చిరకాల వాంఛ. దాదాపుగా 6-7 సంవత్సరాలైంది డబ్బు కట్టి. 50,000 నుంచి ₹1,00,000 దగ్గరించి 25,000 దగ్గరించి అందరూ కూడా కట్టారు, రుణాలు తీసుకున్నారు. మరి ఈఎంఐలు కూడా దగ్గరకు వస్తే ఈఎంఐలు కూడా సరిగ్గా కట్టలేకపోయేసరికి ఆ డబ్బంతా 140 కోట్లు ఈ మధ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా 140 కోట్లు మరి ఈఎంఐకి ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ కట్టడం జరిగింది. తప్పకుండా మరి వాళ్ళ త్వరితగతిని పూర్తి చేసి మరి మేము చాలాసార్లు దసరా పండుగకి ఇస్తాం, దీపావళికి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం అని చెప్పి పదే సార్లు చెప్పాం లబ్ధిదారులందరూ ఇదే చోట కూర్చోబెట్టి. కానీ ఇవ్వలేకపోయారు ఆ ప్రభుత్వ విధానాల వల్ల. తప్పకుండా ఈ సంవత్సరం ఇంకా అన్ని వర్క్స్ కూడా పూర్తి చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తామని తెలియజేస్తాం. టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న అజయ్ కుమార్ గారు టిట్కో గృహ సముదాయాన్ని పరిశీలించి వీటిని త్వరితగతిని పూర్తి చేయడం కోసం వారు జగ్గయ్యపేట ముందుగా తెలియజేసి రావడం జరిగింది. మరి వారితో పాటు మిత్రులు ఏపీఐసిసి డైరెక్టర్గా ఉన్న మండల రాజేష్ గారు, అలానే టిట్కో ఎస్సీ చిన్నోడు గారు, జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా అధికారులందరూ కూడా ఈరోజు టిట్కో గృహ సముదాయానికి మనం పరిశీలన కోసం రావడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, జగ్గయ్యపేటలో 34 ఎకరాల్లో 3,400 ఇళ్ళు ఒకే చోట ఇళ్ళు నిర్మించాలని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించారు. 2019-24 మధ్యలో ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రయత్నం చేశాం. గృహప్రవేశాలు చేయాలి, ఇక్కడ గృహాలన్నీ కూడా అందరూ ఇళ్లలో నివసించే ఉండే విధంగా అన్ని రకాల పనులు ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి చాలా తహతహలాడాం. ఇక్కడ కరెంటు లేకపోతే మరి 13 కోట్లతో సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. ఎల్ఎన్టీ కాంట్రాక్టర్స్ ఆఫీస్కి సుమారుగా 20-30 సార్లు వెళ్ళి మా పనులు త్వరగా పూర్తి చేయండి. ఇదే కృష్ణా జిల్లాలో నూజివీడు, ఇదే కృష్ణా జిల్లాలో బందరు, గుడివాడలో మీరు పనులు పూర్తి చేశారు. జగ్గయ్యపేట మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేసి 70% పనులు పూర్తి చేసినప్పుడు కూడా 30% మనం చేయకపోతే చాలా అవమానకరంగా ఉంటుంది చెప్పి పదే చెప్పినప్పుడు కూడా ఆ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. అయినప్పుడు కూడా మరి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అజయ్ కుమార్ గారు ఈరోజు చైర్మన్గా రావటం మాకు ఎంతో సంతోషాన్ని కలగజేసింది. నిజంగా ఆయన క్రమశిక్షణ వ్యక్తి. మరి జనసేన పార్టీ కూడా క్రమశిక్షణ సంఘానికి చైర్మన్గా ఉన్నారు. మరి వారి నేతృత్వంలో ఇవాళ టిట్కోలు మొత్తం అన్ని చోట్ల కూడా స్టేట్లో పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సొంత ఇంటి కళ నెరవేరాలి, తప్పనిసరిగా వీలుంత త్వరలో మౌలిక సౌకర్యాలన్నీ కూడా పూర్తి చేసి ఇల్లు పూర్తి చేయమని చెప్పి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి చైర్మన్ గారు కూడా మరి మన జగ్గయ్యపేట రావడం, అధికారులను కూడా తీసుకొచ్చి మరి వాళ్ళ వెంటనే ఈ పనులన్నీ పూర్తి చేసి ఆయన స్వయంగా 300 చదరపు గజాలు, 360 చదరపు గజాలు, 430 ఎస్ఎఫ్టీ అన్నీ కూడా పరిశీలించడం చేశారు. మరి ఇక్కడ మౌలిక సౌకర్యాలు కూడా మరి వారికి అధికారులు కూడా చిన్నోడుగా ఎస్సీ గారికి తెలియజేయడం జరిగింది. ఎక్కువ అధికారికి తప్పకుండా మరి వీరంతో ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ నాటికి తప్పనిసరిగా, ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి. సివిల్ వర్క్స్ అయితే అయిపోయినాయి, కానీ ఇంకా మౌలిక సౌకర్యాలు మంచినీరు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ, ఇలా అనేక రకాల పనులు మాత్రం మిగిలిపోయిన పనులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా వారి నేతృత్వంలో త్వరగా పూర్తి చెప్పి ఆశాభావంతో నేను ఉన్నాము. తప్పకుండా మరి వారి నేతృత్వంలో వీళ్ళ త్వరలో ప్రారంభోత్సవాలు చేసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాను. సార్, పూర్తయిన ఇల్లు అంటే దానికి దీనికి ఒక టెండర్ పిలవడానికి 5-6 నెలలే కాబట్టి ఎలాంటి వర్క్ స్టార్ట్ చేయడానికి ఒకేసారి కాబట్టి లేవు సిఆర్టీ అప్రూవ్ కాబట్టి ఒకేసారి అప్రూవ్ చేయించుకుంటాం.